భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో మామను హత్య చేశాడు అల్లుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా బీరంగూడలో చోటు చేసుకుంది. భార్య లక్ష్మితో గత కొంతకాలంగా గొడవ పడుతున్న రామకృష్ణ ఆమె పుట్టింటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన మామ చంద్రయ్యను ఇంట్లోకి రాకుండా పంపించడంతో రామకృష్ణ తన ఇంటికి వెళ్లి కత్తిని తెచ్చి మామపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో నిందితుడు రామకృష్ణకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామంటున్న సిఐ నరేష్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బీరంగూడలోని మంజీరా కాలనీలో తన సొంత మామని అత్యంత దారుణంగా చంపాడు రామకృష్ణ. చంద్రయ్య బాడీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే పూర్తయిందని చెప్పాలి పటాన్చెరు హాస్పిటల్లో. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఈ హత్యకు సంబంధించి అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాలు మాట్లాడడానికి అమీన్పూర్ సిఐ నరేష్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి మీకు ఎప్పుడు సమాచారం అందింది, మీరేం చెప్తారు ఈ హత్యకు సంబంధించి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క భార్య పిల్లల్ని గత కొంతకాలంగా గొడవ పడుతుండటంతో భార్య పిల్లలు వాళ్ళ తల్లిగారింటి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ కాలనీలోనే ఉంటారు. చిత్తారి చంద్రయ్య అనే అతను వీళ్ళ మామ అవుతాడు. అయితే భార్య అతను రామకృష్ణ వచ్చి భార్యతో గొడవ పడుతున్న క్రమంలో చంద్రయ్య ఆపే ప్రయత్నం చేశాడు. పెట్టి గత కొంతకాలంగా ఇట్లనే వేధిస్తున్నావు పిల్లల్ని భార్యని, నువ్వు మా ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ గొడవ చేయడం పద్ధతి కాదని చెప్పి తనని బయటికి పంపించేస్తాడు. ఈ క్రమంలో తను దగ్గరలో తన ఇల్లు ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఒక 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మామ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ముందుగానే కత్తి తీసుకొని వచ్చినాడు. వచ్చి నన్నే గెంటి వేస్తావా అనే ఉద్దేశంతో అతని మీద దాడి చేశాడు. ఆ క్రమంలో విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ఈ క్రమంలో చనిపోయాడు. కత్తితో అంటే ఎన్నిసార్లు పడవడం జరిగింది సార్? అంటే ముందుగానే తెచ్చుకున్నాడంటే తను ఎక్కడి నుంచి సేకరించి తీసుకొచ్చినట్టు మీకు ఆధారాలు లభించాయి? అంటే తను నియర్ బై హౌసే కాబట్టి ఇంటి నుంచే తెచ్చాడు. అది కూరగాయలు కట్ చేసే కత్తిలాగా ఉంది. అంటే మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బాగా మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. మేబీ అతను అంటే ఇంటి నుంచే తెచ్చాడని అనుకుంటున్నాం. రామకృష్ణ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే అతనికి సంబంధించి ఏం చేస్తూ ఉంటాడు? ముఖ్యంగా వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన విలేజెస్లో చెత్త కలెక్ట్ చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి బండ్లు తీసుకొని వెళ్ళి ఇంటింటికి తిరిగి చెత్త కలెక్ట్ చేస్తుంటారు. వాళ్ళ రామకృష్ణ కూడా అదే చేస్తాడు, చనిపోయిన చంద్రయ్య అదే చేస్తాడు. చంద్రయ్యకి 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. మరి ఈ ఫ్యామిలీకి సంబంధించి అంటే గొడవ ఎప్పుడు జరగడం జరిగింది? అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళు ముందుగానే గొడవ పడి రామకృష్ణతోటి భార్య వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఎప్పుడు గొడవ జరిగింది? ఎప్పుడు వాళ్ళు చంద్రయ్య ఇంటికి వెళ్ళడం జరిగింది, అంటే పుట్టింటికి వెళ్ళడం జరిగింది? యాక్చువల్గా వాళ్ళు చెప్పేదాని ప్రకారం అంటే మల్టిపుల్ టైమ్స్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ భార్యతో బాగా గొడవ పడి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చింది. నిన్న సాయంత్రం కూడా 7:30 ఆ టైంలో మళ్ళీ వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే జరిగింది. మృతుడి యొక్క కూతురు ఎవరైతే రామకృష్ణ వైఫ్ ఉందో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము, విచారణ చేపడుతున్నాం. సో మొత్తానికైతే ఈ మర్డర్కి సంబంధించి ముందుగానే పక్కా ప్లాన్ తోటే ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళడం జరిగింది, తనతోటి గొడవ పడ్డాడు. ఆ తర్వాత తనతోని గొడవ ఎప్పుడైతే పడ్డాడో వెంటనే రామకృష్ణ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి ఆ తర్వాత విచక్షణ రహితంగా అతనితోటి గొడవ పడి దారుణంగా హత్య చేసినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా అతనికి సంబంధించి కూడా రామకృష్ణకి సంబంధించి కూడా గాయాలయ్యాయి కాబట్టి సంగారెడ్డికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ అయితే జాయిన్ చేసాం. ఆ తర్వాత అతనిపైన మర్డర్ కేసు కూడా నమోదు చేసాం. అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకుంటామని సిఐ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, పటాన్చెరు.